హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జాస్ వరల్డ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవి నా ప్రీవియస్ ఫొటోస్ అండి. నేను ఎలా పిల్లలు పుట్టాక ఎంత కలర్ తగ్గాను అనే దానికోసమని పెట్టాను. ఈ పర్టికులర్ ప్యాక్ అయితే నిజంగా మంచి స్కిన్ గ్లో రావడానికి, ఇంకా మురికిని అంతా తీసివేసి స్కిన్ అనేది చాలా గ్లోగా ఉండడానికి ఇదైతే ఈ ప్యాక్ అయితే పర్టికులర్గా ఉపయోగపడుతుందండి. ఇందులో 4 ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్పాను. అన్నీ కూడా ది బెస్ట్ అన్నమాట. మనకి స్కిన్ మీద ఉన్న మురికిని, ట్యాన్ని అంతా తీసివేసి స్కిన్ మంచి గ్లో రావడానికి ఇవైతే ఉపయోగపడతాయి అన్నమాట. స్కిన్కి మంచిగా పట్టేసి ముడతలు రాకుండా, ఏజ్ వాళ్ళలా కనపడకుండా కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఏంటక్క గొంతు అలా అయిపోయింది అనుకుంటున్నారా? నాకు ఒక 3 డేస్ నుంచి హెల్త్ బాగాలేదండి. కోల్డ్ అయింది, గొంతు కూడా నొప్పిగా ఉంది, దగ్గు వస్తుంది, కొంచెం లైట్ ఫీవర్ ఉందన్నమాట. చాలా రోజులైంది వీడియో తీసి అని పోస్ట్ చేద్దామని ఇవాళ ఫిక్స్ అయ్యాను. ఏదైనా మనం స్కిన్ కేర్ చేస్తేనే ఫ్రెండ్స్, చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది. నేను స్కిన్ కేర్ చేసినప్పటి నుంచి నా స్కిన్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి, కంప్లీట్గా. సో వీడియోలోకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. మన ఛానల్లో అన్నీ స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెయిట్ లాస్ వీడియోస్ అయితే ఉంటాయి. అన్నీ కూడా నేను జెన్యూన్గా చెప్తూ ఉంటాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎక్కువ మంది 96% వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకేమీ నేను అన్నెసెసరీ కంటెంట్ ఏది పెట్టను, అన్నీ యూస్ఫుల్గా పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. దీనికోసం మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బీట్రూట్ తీసుకున్నాము. ఇది మంచిగా గ్రేట్ చేసుకొని దాని జ్యూస్ అయితే పక్కన పెట్టుకున్నామండి. ఒక 3.5 to 4 స్పూన్స్ ఉంటుంది ఇది మనకి స్కిన్లో ఉన్న డర్ట్ని తీసివేసి ఒక మంచి బ్లీచ్ లాగా అయితే ఇది ఉపయోగపడుతుందండి. స్కిన్ గ్లోగా అప్పటికప్పుడు క్లిక్ అంటే మనకి క్విక్గా రిజల్ట్ ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో మనము సెకండ్ ఇంగ్రీడియంట్ ముల్తానీ మిట్టి వాడుతున్నామండి. ముల్తానీ మిట్టి మీకు తెలుసు కదా, స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి మంచిగా మనకి గ్లో రావడానికి, ముడతలు తగ్గడానికి, ఈవెన్ స్కిన్ టోన్ ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చి రెడ్ శాండిల్వుడ్ పౌడర్ అండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ప్రోడక్ట్ లింక్ ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. బట్ ఇది ఒరిజినల్ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు నాకు. మామూలుగా మనం తిరుపతి స్టెప్స్ ద్వారా మార్గం ఉంటుంది కదా, అలా నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి అక్కడ చిన్న చిన్న షాపులు ఉంటాయండి. అక్కడైతే చెక్క దొరుకుతుంది, ఎర్రచందనం చెక్క. అదైతే 100% న్యాచురల్, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దొరికిన వాళ్ళు అది తెప్పించుకోండి. అది దొరకదు మనకి ఇంకా వేస్ట్ అనుకుంటే కనుక ఇంకా నాలాగా ఇది తెప్పించుకోండి. మేము దగ్గరలోనే ఉంటాం, కానీ నేను ఎప్పుడో నా స్టడీస్ అప్పుడు తెప్పించుకున్నాను. ఇప్పుడు దొరకడం లేదని ఎవరు వెళ్ళినా కూడా తెచ్చివ్వట్లేదు అనమాట నాకు. అందుకని ఆన్లైన్లో వెతికి ఇది తీసుకున్నాను. ఇది 50% ఎఫెక్టివ్ అండి, అంతే చెప్పగలను. 50 to 60, 70 అంతే. అంత మంచిగా అయితే ఇది లేదన్నమాట. అంతే కదా ఫ్రెండ్స్, ఏదైనా కూడా న్యాచురలే కదా. సో ఈ 3 కూడా ఇలా మంచిగా క్రీమీ టెక్స్చర్లో వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ ఎర్రచందనం ఎందుకు ఉపయోగపడుతుందో చెప్పలేదు కదా మీకు. ఎర్రచందనం అనేది మచ్చలు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసివేసి స్కిన్ మంచిగా గ్లో రావడానికి ఉపయోగపడుతుందండి. ఎర్రచందనం అనేది నిజంగా మామూలు శాండిల్ అనేది మనకి స్కిన్లో మెరుపుని తీసుకురావడానికి ఉపయోగిస్తాం. ఎర్రచందనం ఇంకా చాలా కాస్ట్లీ కదండి. ఒక 100 రూపీస్కి ఒక చిన్నదంతా ముక్క అయితే ఉంటాయన్నమాట. అక్కడ షాప్స్లలో దొరుకుతాయి. ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎక్కడైనా దొరికాయి అంటే కనుక నేను మీ దగ్గర నుంచి తెప్పించుకుంటాను, పే చేస్తాను కన్ఫామ్గా. చాలా మంచిదండి. మనకి గాయాలైనా కూడా ఆ గాయాలు, దెబ్బలు ఇది పూస్తే కనుక ఆ గాయము అంటే కుట్లు పడ్డాక ఆ గాయం అట్లాగుంటుంది కదా లైఫ్ టైము, అది కూడా పోతుంది అన్నమాట. చాలా మంచిది ఎర్రచందనం అనేది స్కిన్కి, మ్యాజిక్ చేస్తుంది. సో ఈ 3 కూడా కలిపి 30 నుండి 40 నిమిషాల వరకు మనము ఈ క్రీమీ టెక్స్చర్లో కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే ఈ 3 బాగా కలిసి మన స్కిన్ మీద మ్యాజిక్ చేసేస్తాయి. ఇది 40 నిమిషాలు పెట్టేసిన తర్వాత ఈ మధ్యలో నేను ఇలాగా నా దగ్గర పసుపు కొమ్ములు ఉన్నాయండి. అది ఈ రాయి నేను అమెజాన్లో తెప్పించుకున్నట్టున్నాను. ఇది కూడా ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, ఎవరైనా కావాలనుకుంటే తెచ్చుకోండి. లేదంటే పక్కన రాయిలు తొలచే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరైనా తీసుకోండి. ఆన్లైన్లో అయితే ఇంత చిన్నవే ఉంటున్నాయన్నమాట. దీని మీద సాదుకున్నాను మంచిగా ఇలాగా.
చాలా ఫైన్గా అయితే వస్తుందండి, క్విక్గా స్కిన్కి అయితే అటాచ్ అయిపోతుంది. సో ఇలాగా మంచిగా సాదుకున్న దాన్ని మనము ఫోర్త్ ఇంగ్రీడియంట్ ఇది వాడుకోవాలి. ఇది లేదు మీ దగ్గర అంటే కనుక మీరు అంటే ఇంట్లో పట్టించుకున్నది, ఇంట్లో మామూలు పసుపు కొమ్మలు తీసుకొని పసుపు తయారు చేసుకుంటారు కదా, అదైతే ఆ పసుపు వాడుకోండి. లేదు అయితే కనుక కస్తూరి పసుపు అని ఒకటి దొరుకుతుందండి, కస్తూరి పసుపు కూడా వాడుకోండి, మంచిది. అంటే దొరకని వాళ్ళ కోసమని. లేదంటే ఇలా రాయి తీసుకొని ఇలా సాదుకొని వాడుకుంటే ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, ఇంకా తిరిగేలేదు. సో దీన్ని మనము 45 మినిట్స్కి చూస్తే స్పూన్కి ఎట్లా చుక్కలు చుక్కలుగా పడున్నాయి చూడండి, అలా చుక్కలు చుక్కలుగా అయితే పడుతుంది అనమాట. 4 బాగా కలిసిపోయి ఉంటాయి. 30 to 40 మినిట్స్, నేనైతే 40 మినిట్స్ పెట్టాను. ఇది అందులో వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం, ఇంకా మిగతా ఏమీ యాడ్ చేయలేదు. ఇలా యాడ్ చేసేసుకొని ముఖం అయితే క్లీన్గా కడుక్కోండి. నేను ఆల్రెడీ క్లీన్ చేసే ఉన్నానండి. కళ్ళ కింద నల్ల మచ్చలు ఉంటే పోతాయని ఆ సాదుకునేటప్పుడు పసుపు కొమ్ము సాదేటప్పుడే అది అప్లై చేసుకున్నాను. ఫేస్ నీట్గా క్లీన్గానే ఉంది, ఫేస్ క్లీన్ చేసుకొని వచ్చాను. సో రండి అప్లై చేసేసుకుందాం. చందమామ లాంటి మెరిసే స్కిన్ ఎవరికి వద్దని అనుకుంటారు చెప్పండి, అందరికీ కావాలి. వేలుకి వేలు తగలబెడతాము మనము ఈ పార్లర్కి వెళ్ళి అదని ఇదని. అదేమన్నా అవుట్డేటెడ్ అంటే డేట్ అయిపోయింది, ఏదైనా ఎక్స్పైరీ అయిపోయింది ఏదైనా వాడామంటే స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ టీచర్ ఆవిడ, ప్రొఫెసర్, టీచర్ కూడా కాదు, ఆవిడ ఫేషియల్ చేయించుకుంటే మంచి దాంట్లోకి వెళ్ళిందనమాట. ఆ పార్లర్కి వెళ్ళి సలూన్కి వెళ్ళి చేయించుకుంటే తనకి పాపమో మొహం అంతా కాలిపోయినట్టు వచ్చేసింది. ఈ మధ్య క్రీములు వాడి కూడా చాలామంది మోసపోతున్నారు. క్రీముల వల్ల ఫేస్ గుర్తుపట్టలేనంతగా అందమైన ముఖాలు అట్లా అయిపోతున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా ఉంటాయండి ఆ క్రీములు వాడితే. ఎవరైనా అలాంటి ఉద్దేశం కలిగి ఉంటే అది తీసేసుకోవడం బెస్ట్ అని నా అభిప్రాయం అండి. ఇంకా మీ ఇష్టము, కాకపోతే డేట్ ఖచ్చితంగా చూసుకోండి. ఇలాంటి వాటి వల్ల మనకి స్కిన్కి చాలా మంచి జరుగుతుంది. ఆ వచ్చిన గ్లో అనేది ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. స్కిన్ వల్ల మనం ఏమైనా క్రీములు వాడితే కనుక అది ఏదైనా బెడ్స్ కొట్టిందంటే కనుక అది అంటే ఎక్కువ ఎఫెక్టివ్, చాలా చండాలంగా ఫేస్ అనేది మారిపోద్ది, బొబ్బలు వచ్చేస్తాయి, ఇంకా నల్లగా అయిపోతుంది. ఆ స్కిన్ కూడా బాగా రఫ్ అయిపోతుంది, నల్లగా మారిపోతుంది, అట్లా అయిపోతుంది. వీటి వల్ల అయితే నిజంగా అట్లాంటివి ఏమి ఉండవు. మంచిగా గ్లో రావడానికి ఈ ప్యాక్ అయితే ఎస్పెషల్లీ నన్ను చాలామంది అడిగారండి, ఫేస్ చాలా గ్లో ఉంది, ఏం ప్యాక్ వాడారు అని. అది అప్లై చేసి చేతులకి, నెక్కి, ఇంకా ఫేస్కి కూడా అప్లై చేసుకున్నాను. అంతా కూడా ఇలా డ్రై అవ్వాలండి. దీనికి 30 మినిట్స్ వరకు పడుతుంది. ఇంకా ప్యాన్ కింద కూర్చుంటే ఒక 20 మినిట్స్ కూడా పడుతుంది. ఇది కూడా ఈ కలర్కి వచ్చేయాలండి, చూపిస్తున్నా కూడా అలాగా. బట్ చాలా టైటన్ అయితే చేస్తుంది. కాకపోతే ఇది టైటన్ అయింది కదా, చాలా కష్టమేమనుకోవద్దు. నీళ్ళు అలా పోస్తే చాలు మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా నీట్గా చాలా తొందరగా క్విక్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. చీకట్లో ఉన్నా కూడా ఫేస్ చందమామలా మెరుస్తూ కనిపిస్తుంది, నన్ను నమ్మండి. అంత క్విక్గా అయితే మంచి రిజల్ట్, ది బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తాను. నాకు హ్యాండ్స్ కొంచెం బ్లాక్ ఉండేవండి. ఈ స్కిన్ కేర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా హ్యాండ్స్ కూడా మంచి కలర్లోకి అయితే వచ్చేసాయండి. చూసారు కదా, కలరు సేమ్ నా స్కిన్ కలర్ లాగే మారిపోయాయండి. చాలా నచ్చింది నాకు. నా ఫేస్ అయితే ప్రీవియస్ ఇలా ఉండేది. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని, ఏంటి ఇలా అయిపోయాను, నా స్కిన్ ఇలా అయిపోయింది అని. బట్ తిరిగి తెచ్చుకోవడానికి నేను వాడే ప్యాక్సేనండి. అన్నీ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ కూడా నేను వాడే ప్రతి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెయిట్ లాస్ అన్నీ కూడా టిప్స్ ఖచ్చితంగా నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పింపుల్ అయితే వచ్చిందండి, రాకుండా ఉంటుందా? అది కూడా నాకు బుగ్గల మీద రాదండి, ఓన్లీ నోస్ పార్ట్ మీదే వస్తుంది. ఎందుకో అర్థమై చావదు అసలు. ఇలా అన్నమాట. ఫేస్ అనేది చాలా చాలా గ్లోగా అయితే ఉంటుంది, మెరుస్తూ ఉంటుందండి. చెప్పాను కదా, చీకట్లో కూడా కనిపించేలా ఉంటుంది ఫేస్ అనేది. చాలా గ్లోగా మారుతుంది. నేను ఇది ఈవినింగ్ పడుకోబోయే ముందు వేసుకున్నాను. భోజనము 7 గంటలకు చేసేసి అప్పుడు వేసుకుంటానండి. 7:30 లోపల ఈ పని అయిపోతుంది. ఆ లోపు పిల్లలకి అన్నం పెట్టేసి నేను ఈ ప్యాక్ వేసుకుంటా, వాళ్ళు తినేస్తారు. నేను క్లీన్ చేసుకొని ఇంకా పడుకునేస్తాము, 8 లోపు పడుకునేస్తాము. ఇది నా రొటీన్ అయితే. ఫేస్ అనేది మార్నింగ్కి గోల్డెన్ గ్లోగా టర్న్ అయ్యి వితౌట్ ఎనీ మచ్చలు ఏం లేకుండా మెరుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.